సత్యం శివం సుందరం. My dear friends, my dear masters, my dear co-creators, my dear Shwasaputras, my dear Vayuputras, my dear Pavanaputras, my dear Buddhas, my dear Maitreya Buddhas, my dear Saraswati Putras. సత్యం ఏవ జయతే. సత్యం ఏవ జయతే అంటే సత్యం మాత్రమే జయిస్తుంది. అసత్యం జయించినట్టు కనపడుతుంది, జయించదు, పరాజయం చెందుతుంది. సత్యం మాత్రమే జయిస్తుంది. ఏదైతే సత్యమో అదే జయము చెందుతుంది. భారతదేశం యొక్క ప్రభుత్వం యొక్క మోటో ఒక సరి ఏమిటంటే సత్యం ఏవ జయతే. దట్ ఈస్ ద మోటో ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద గ్రేట్ మెసేజ్ ఫ్రమ్ ఇండియా. ద ట్రూత్ అలోన్ ట్రయంఫ్స్. ఎవరికైతే విజయం కావాలో వాళ్ళు సత్యంలో జీవించాలి. ఎందుకంటే సత్యం మాత్రమే జయాన్ని విజయాన్ని కలిగింపజేస్తుంది. రెండు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒకటేమో జయము, ఇంకోటేమో విజయము. వైకుంఠ ద్వారపాలకులు ఇద్దరు, జయము విజయుడు. జయుడు విజయుడు ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు. వైకుంఠము అంటే ఏమిటంటే కుంఠితము కానిది వైకుంఠము. వైరాగ్యం అంటే రాగము కానిది వైరాగ్యము. వై అంటే రెండు విధాలుగా అర్థాలు వస్తాయి. ఒకటి లేకపోవడం, ఒకటి ఇంకా ఎక్కువగా ఉండడం. వైరాగ్యము అంటే రాగం లేకుండా ఉండడం వైరాగ్యము. వైభోగం అంటే విపరీతమైన భోగం కలగడం వైభోగం. అంటే వై అంటే రెండు విధాలుగా వస్తుంది, అటు ఇటు వస్తుంది. కనుక వైకుంఠం అంటే కుంఠితము కానిది వైకుంఠము. కుంఠితం అంటే నువ్వు వేరే నేను వేరే అని చెప్పేదే కుంఠితము. నువ్వు నేను ఒకటే అని చెప్పేదే వైకుంఠము. ఎక్కడ నువ్వు నేను అనే రెండు వస్తువులు లేవో, ద్వైతము లేదో, అద్వైతం ఉన్నదో అది వైకుంఠము. కుంఠితము కానిది వైకుంఠము. ఈ వైకుంఠ లోకంలో ప్రవేశించాలంటే ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళ పేరు జయుడు విజయుడు. జయ విజయుడు. టూ పీపుల్ ఆర్ దేర్, సెంట్రీస్. వాళ్ళు అలా కాపలా కాస్తూ ఉంటారు. అలా జయ విజయులు వెళ్తూ ఉంటారు. వాళ్ళని దాటుకుని వైకుంఠ ప్రవేశం చేయాలి. వైకుంఠం అంటే ఏంటి? ఏ ప్రదేశంలో అయితే నువ్వు నేను అనే పదార్థం లేదో, అంతా ఏకంగా ఉన్న పదార్థమే ఉందో, అంతా ఒకటేగా ఉన్నారో అది వైకుంఠము. ఈ కైలాసపురి ఒక గొప్ప వైకుంఠము. ఇక్కడ సంజయ్ వేరే, ఈ గడ్డంగాడు వేరే కాదు. ఈరోజు మన దగ్గర ఒక గొప్ప మాస్టర్ వచ్చారు. మరి డాక్టర్ మల్లు రవి, పార్లమెంట్ మెంబర్, ఎక్స్ పార్లమెంట్ మెంబర్. వాళ్ళు గట్టిగా చెప్పబడతాము. వాడు మనము వేరే కాదు. ఎవరు వేరే కాదు, అందరూ ఒకటే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఒకటే, అంతా ఒకటే అన్న భావనే వైకుంఠము. ఆ సత్యమే వైకుంఠం. అది సత్యం. అది నువ్వు వేరే నేను వేరే అనుకుంటే అది అసత్యము. ఇట్ ఈస్ నాట్ ట్రూత్. వీఆర్ ఆల్ వన్. 5 వేళ్ళు ఉన్నాయి, 5 వేళ్ళు ఒకటా వేరా? 2 చేతులు ఉన్నాయి, 2 చేతులు వేరా ఒకటా? వేరుగా ఉన్నాయి, కానీ అంతా ఒకటే. మనమంతా ఒకటే, ఒక బృహత్ ఆత్మ యొక్క విభిన్న చేతులము, విభిన్న వేళ్లము. సో ఎక్కడైతే నువ్వు నేను అనే భావం లేదో అది వైకుంఠము. అక్కడ చేరాలంటే ఇద్దరు ఉన్నారు కాపలాదారులు, సెంట్రీస్. వాళ్ళు జయ విజయ, వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు.
వాళ్ళని చెలిమి చేసుకుంటేనే, వాళ్ళని మచ్చిక చేసుకుంటేనే అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే మేము దారి వెళ్తాం, వాళ్ళు ఆగుతారు, ఆగినప్పుడు మనం వెళ్తాం. ఎవరైనా జయ విజయం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలే జయ విజయము. వైకుంఠ లోకానికి పోవాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో చెలిమి చేయవలే, కలిసి ఉండవలే. వాటిని అవి తిరుగుతూ ఉంటాయి, వాటిని కొంచెం తిరగనీయకుండా చేయవాలి. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్రమక్రమంగా తగ్గి 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 చివరికి పూర్తిగా ఆగిపోయినట్టు మనకి తెలుస్తుంది. అప్పుడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడు మన వైకుంఠ లోకంలో ప్రవేశిస్తాము. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే జయ విజయులు. ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెడతామో మామూలుగా ఒక 9 అంగుళాలు ఉంటుంది మన శ్వాస. మెల్లిగా 8, 7, 6, 5, 4, 3, 2, 1 చివరికి నాసికాగ్రంలోనే అలా ఉండిపోతుంది. అంటే అలా కదిలి ఉండి ఉండనట్టు, కదలినట్టు అది బహు సూక్ష్మంగా అయిపోతుంది శ్వాస. సూక్ష్మములో మోక్షము. అర్థం. ఆ శ్వాస స్థూలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను శ్వాస పిలుస్తుంది మీ అందరికీ కూడా తెలుస్తుంది. అంటే చాలా స్థూలంగా ఉంది. ఇది స్థూలము. ఈ స్థూలమైన శ్వాస అది సూక్ష్మమైపోవాలి. కడుంగడు సూక్ష్మంబు కావలే. అట్టి సూక్ష్మములో మోక్షము ఉన్నది కదా. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, అంటే ఆ జయ విజయులతో చెలిమి చేసినప్పుడు, హే ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ యూ బ్రెత్. ద బ్రెత్ ఇస్ ద సీక్రెట్. ఆ జయ విజయులతో మనం చెల్లి చేస్తే వాళ్ళు మెల్లిగా ఫ్రెండ్షిప్ లో వాళ్ళు నడుస్తున్న వాళ్ళు కాస్త మెల్లిగా కాస్త ఆగిపోతారు. ఏంటి బాబు ఏంటి సంగతి అంటారు. అంటే వాడు ఆగిపోతున్నాడు. వాడు ఏమీ లేదు బాబు మీరు ఆగిపోతే నేను లోపలికి వెళ్తానని చెప్పేసి చూసారా. సో జయ విజయులు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ద ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్. సో ఎప్పుడైతే మనం ఆ జయ విజయులతో చెలిమి చేస్తామో వైకుంఠ లోకంలో ప్రవేశిస్తాము. వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఎప్పుడైతే వైకుంఠ లోకం ప్రవేశించో అక్కడ సకల ప్రాణికోటి ఉంది. హాయిగా జీవిస్తున్నా. నువ్వు నేను ఒకటే, ఏనుగు పాము ఒకటే, జంతువు పక్షి ఒకటే, పక్షి చేప ఒకటే, చేప మనిషి ఒకటే, చెట్టు చేమ ఒకటే, చెట్టు మనిషి ఒకటే, అందరూ ఒకటే. సకల ప్రాణి కోటి యొక్క ఏకత అక్కడ ఉంటుంది. అది వైకుంఠము. ఎలక వినాయకుడు ఫ్రెండ్షిప్ చేస్తారు, పాము శివుడు ఫ్రెండ్షిప్ చేస్తారు, నెమలి మరి కుమారస్వామి ఫ్రెండ్షిప్ చేస్తారు, పులి పార్వతి ఫ్రెండ్షిప్ చేస్తుంది, పక్షి విష్ణుమూర్తి ఫ్రెండ్షిప్ చేస్తారు. అక్కడ ఫ్రెండ్షిప్, అక్కడ అంతా ఒకటే. సో వైకుంఠ లోకంలో ప్రవేశించాలంటే జయ విజయులతో చెలిమి చేయవలే. ఎప్పుడైతే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అప్పుడే మన జీవితంలో జయము, అప్పుడే మన జీవితంలో విజయము. సక్సెస్ అంటే ఏంటి? నాకు 4 కోట్లు ఉంటే సక్సెసా? పోనీ 50 కోట్లు ఉంటే నేను సక్సెసా? పోనీ 5,000 లక్షల కోట్లు ఉంటే నేను సక్సెసా? ఏమిటి సక్సెస్ అంటే? వాట్ ఈజ్ సక్సెస్? వాట్ ఈజ్ సఫలము? సక్సెస్ అంటే సఫలము. సఫలం అంటే వైకుంఠ లోకంలో ప్రవేశిస్తేనే సఫలము. అండ్ ద ఫార్ములా ఈజ్ వెరీ వెరీ సింపుల్. జస్ట్ బికమ్ వన్ విత్ యువర్ జయ విజయ, ఉచ్ఛ్వాస నిశ్వాస. జయము విజయము, విశేషమైన జయము విజయము. అండర్స్టాండ్? దూరము సుదూరము, విశేషమైన దూరము సుదూరము, వర్ణము సువర్ణము, గొప్ప రంగు అనేది సువర్ణము. సో విజయం అంటే విశేషమైన జయము. ఏమిటి విశేషం జయం అంటే? జయము అంటే ఇహలోకంలో జయము, విజయం అంటే పరలోకంలో జయము. విజయం. సో పరలోకంలో జయము విజయం అవుతుంది, ఇహలోకంలో జయం. దేహంలో జయం ఉంటుంది, ఆత్మలో విజయం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసంతో చెలిమి చేస్తామో
ఉచ్ఛ్వాస నిశ్వాసలతో చెలిమి చేయడము, దాని పేరే ధ్యానము. దేంట్లో ధ్యానము? శ్వాస మీద ధ్యాస అన్నదే ధ్యానము మై డియర్ ఫ్రెండ్స్. నోరు మూసేసుకోవాలి. నో సౌండ్ ఇన్ ద మౌత్. ఓకే, నో సౌండ్ ఇన్ ద మౌత్. నోటిలోని మౌనము నోటిలో నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము 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 నోటిలో నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానం. నోట్లో నో మంత్రాస్ వాట్సో ఎవర్. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మణి పద్మేహం. నో బుద్ధిస్ట్ మంత్రాస్, నో హిందూ మంత్రాస్, నో మంత్రాస్ వాట్సో ఎవర్. నోరు అన్నది అధోలోకానికి దారి, ముక్కు అన్నది ఊర్ధ్వలోకానికి దారి. చూశారా, నోట్లో ఏది వేసినా కిందికి పోతుంది. ముక్కు పైకి ఉంది, ఇది ఊర్ధ్వగామి, ఇది అధోగామి. తినడం తక్కువ చేయాలి, మాట్లాడడం తక్కువ చేయాలి. ఎలా మాట్లాడవాలి బాబు? ఎందుకు మాట్లాడాలి? ఏమి తెలుసని నీకు మాట్లాడుతున్నావు? ఏమి ధ్యానం చేసావా? సత్యం తెలుసుకున్నావా? సత్యం తెలుసుకున్నావా? లేదు. మరి ఎలా మాట్లాడతావు? ఏముంది నీకు దగ్గర మాట్లాడడానికి? అసత్యమే మాట్లాడతావు. నువ్వు సంగీతం నేర్చుకోకపోతే నీ నోట్లోంచి అపస్వరాలే వస్తాయి. సంగీతం నేర్చుకుంటేనే నీ నోట్లోంచి సుస్వరాలు వస్తాయి. అలాగే సత్యం తెలుసుకుంటేనే నీ నోట్లోంచి సత్యం వస్తుంది. తెలుసుకోవాలి సత్యం. తెలుసుకోకపోతే నీ నోట్లోంచి అంతా అసత్యాలే వస్తాయి. అసత్యాలు ఏం చేస్తాయి? సత్యం శివం సుందరం, అసత్యం అశివం అసుందరం, ఏహ్యం దుర్భరం. సత్యము శివం అంటే మంగళకరమైనది, అంటే నీకు నాకు మంచి చేసేది సత్యము. సుందరం ఎంత బాగుంటుందో సత్యం. అసత్యం అనేది అశివం, అమంగళకరమైనది, అసుందరమైనది. అసత్యం అది సుందరంగా లేదు, బాలేదు. నువ్వు మాట్లాడే బాలేదు. నువ్వు సత్యంలో లేవు. సత్యంలోనే ఉండు, అప్పుడు శివముగా ఉంటావు. అది సుందరంగా ఉంటుంది. జీవితం ఎంత బాగుంటుందో, సుందరం, బ్యూటిఫుల్ లైఫ్. ట్రూత్ విల్ గివ్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ అండ్ శుభకరమైన జీవితాన్ని, మంగళకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఎంత సుందరంగా ఉంటుందో. ఏమిటి సత్యం అంటే, నువ్వు నేను ఒకటే, అంతా ఒకటే అన్నది సత్యము. మనం శరీరం కాదు, ఆత్మ అన్న సత్యము. అప్పుడు జీవితము శివమవుతుంది. అసత్యంగా జీవితే జీవితం అంతా శవమే మై డియర్ ఫ్రెండ్స్, అసుందరమే, ఏమిటో బాలేదు. ఈ అసత్యంలో జీవించేవాళ్ళు, అసత్యంలో మాట్లాడేవాళ్ళు, అసత్యం గురించి ఏమీ తెలియని వాళ్ళు వడబడ వాగుతూనే ఉంటారు తెలిసినట్టు. ఓకే, ఏక్ దిన్ కా సుల్తాన్. రేపో ఎల్లుండో శల్యం వదిలిపెట్టేసిన తర్వాత పైదొక వెళ్ళింత, ఏంటి బాబు ఏమిటి చేశావు జీవితంలో అంటే అక్కడ కళ్ళంబడి నీళ్లు వస్తాయి. పో మళ్ళీ వెళ్ళు చెప్తారు. నువ్వు మొన్న శరీరంలో నువ్వు సరిగా జీవించలేదు, అసత్యంలో జీవించావు నాయనా. నువ్వు సత్యంలో జీవించలేదు, మళ్ళీ వెళ్తావా? నీ ఇష్టం ఇక్కడే ఉంటావా? మన ఇష్టం ఉంటేనే అక్కడి నుంచి ఇక్కడికి వస్తాము. ఇష్టం లేకపోతే ఎవడు రాడు. కనుక ఎవడు ఈ భూమిలో కొంత త్రోయబడలేదు.
కానీ మన ఇష్టంతోనే మనం వస్తాము. ఇష్టంతో ఎందుకు వస్తాము? మొన్న నేను అసత్యంలో జీవించాను, ఈసారి సత్యంలో జీవిస్తాను. ప్రతి జన్మ ఒక పెద్ద పరీక్ష. నువ్వు సత్యంలో జీవిస్తావా, అసత్యంలో జీవిస్తావా? నీ ఇష్టం నాయన, నీ ప్రయత్నము, నీ ప్రయాస. సో ఇక్కడ జీవితానికి పైలోకంలో మార్కులు ఇస్తారు. 100కి 5 మార్కుల, 100కి 10 మార్కుల, 100కి 20 మార్కుల, 30 మార్కుల, 50 మార్కుల, 99 మార్కుల. 99 మార్కులు వచ్చాయనుకోండి 100కి, ఆ ఒక్క మార్కు కోసం మళ్ళీ తిరిగి వస్తాడు. ఎప్పుడైతే ఇక్కడ 100కి 100 మార్కులు తెచ్చుకుంటామో ఒక బుద్ధుడిలాగా పునర్జన్మ విద్యతే, పునర్జన్మ లేదు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోచున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ భువనలోకాల్లో బ్రహ్మలోకం పోయినా, అంటే తపోలోకం పోయినా నువ్వు తిరిగి రావాల్సిందే ఇక్కడికి. తపోలోకం పోయినా భువ సువ జన మహో మహా తపో సత్యలోకం. తపోలోకం అన్నాడు. నెక్స్ట్ లోకం సత్యలోకం. నువ్వు తపోలోకం దాకా పోయినా ఓ అర్జున తిరిగి వస్తావు. కానీ నేను ఉన్న స్థితికి నువ్వు చేరుకుంటే నువ్వు తిరిగి రావు. నేను ఏ లోకంలో ఉన్నాను? నేను తపోలోకంలో లేను, నేను సత్యలోకంలో ఉన్నాను. ఆ బ్రహ్మ భువనాల్లోక సకల భువన లోకాల్లో, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోచున, నువ్వు తిరిగి పునరావర్తి అంటే తిరిగి వస్తావు. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కానీ నువ్వు నా స్థితికి చేరుకుంటే నీకు పునర్జన్మ లేదు. ఏమిటి నా స్థితి అన్నాడు కృష్ణుడు? సత్యలోకవాసి, వైకుంఠ లోకవాసి. కృష్ణుడు ఏ లోకంలో ఉన్నాడు? వైకుంఠ లోకవాసి. సో తపోలోకం అనేది 6th లోకము, సత్యలోకం అనేది 7th లోకము, 5th లోకం అనేది మహాలోకము, 4th లోకం అనేది జనాలోకము, 3rd లోకం అనేది సువర్లోకము, 2nd లోకం అనేది భూవలోకము. ఇది ఇక్కడి నుంచి కౌంట్ చేస్తే ఇది భూలోకం అనమాట. సో నువ్వు తపోలోకానికి వెళ్ళినా ఓ అర్జున తిరిగి వస్తావు. కానీ సత్యలోకం చేసుకుంటే, అంటే నేను ఉన్న లోకంలో చేరుకుంటే నువ్వు తిరిగి రావు. ఎందుకంటే సత్యంలో ఉన్నావు, 100కి 100 పాళ్ళు మార్కులు సంపాదించావు. తపోలోకంలో ఉంటే 90 పాళ్ళు, 100కి 90 సంపాదించాడు, ఇంకా 10 చేరాలి. అయ్యా బాబు, 100కి 100 పాళ్ళు మనం జీవించవలే సత్యంలో. అప్పుడు పునర్జన్మ నా విద్యతే. ఇంకా నువ్వు నేర్చుకోనికి రావు. 100కి 100 పాళ్ళు మార్కులు వచ్చాయి, నువ్వు ఇంకా నేర్చుకోవడానికి ఈ భూలోకంలో ఏమీ లేదు. సకలము నేర్చుకున్నావు. నువ్వు నేను అన్నీ తీసేసావు, కుంఠితముగా లేవు, ఏకమై ఉన్నావు, అన్నీ నేర్చుకున్నావు. 100కి 100 పాళ్ళు మార్కులు వచ్చాయి. అప్పుడేం చేస్తావు? అప్పుడేం చేస్తాడంటే, నాయన పోయి టీచింగ్ చెయ్యి, ఒక పిల్లల మాస్టర్గా వెళ్ళు అని చెప్పేసి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా 100కి 100 వాళ్ళు సంపాదించుకొని తిరిగి వచ్చి అందరికీ బోధించిన వాళ్ళే. సత్యలోక వాసులందరూ కూడాను అలా దిగి వచ్చి ఇగో ఇలా ఇక్కడ ఈ వైకుంఠపురిలో ఉన్నారు, ఈ యొక్క కైలాసపురిలో ఉన్నారు, ఈ యొక్క శ్వాసపురిలో ఉన్నారు, ఈ యొక్క జయ విజయపురిలో ఉన్నారు. మనమంతా దిగి వచ్చిన వైకుంఠ లోకవాసులము, సత్యలోక వాసులము. కనుకనే మీరంతా ఇక్కడ ఉన్నాము. అయితే ఎవరు సంజయకంగా, ఎవరు మీరు, ఎవరు నేను, మనమంతా కలిసి ఎలా ఉన్నాము? బికాస్ మనం దిగి వచ్చిందే సత్యలోకం నుంచి. తపోలోకం నుంచి దిగి రాలేదు, మహాలోకం నుంచి దిగి రాలేదు, జనాల్లోకం నుంచి దిగి రాలేదు. మనం సత్యలోకం దిగి వచ్చిన వాళ్ళం. కనుకనే మనమంతా ఒకటే జాతి పక్షులు ఒకటే చోట కూర్చుంటాయి. తాగే వాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు, పేకాడే వాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు, సంగీతం వాయించే ఒక దగ్గర ఉంటారు, ధ్యానం చేసే వాళ్ళు ఒక దగ్గర ఉంటారు. సత్యం తీసుకునే వాళ్ళంతా ఇగో కైలాసపల్లిలో ఉంటారు. సత్యం శివం సుందరం. ఎప్పుడైతే నువ్వు సత్యం తీసుకుంటే అప్పుడే నీ జీవితం మంగళకరము, శివం. అప్పుడే సుందరం. ఎంత బాగుంటుందో నీ జీవితం. నీ ప్రతి పలుకు, నీ ప్రతి చూపు, నీ ప్రతి చేష్ట, నీ ప్రతి కదలిక బహు సుందరంగా ఉంటుంది. A beautiful life. సో ఆత్మను తెలుసుకున్న వాళ్ళు, ఈ యొక్క లోకాల సంగతి తెలుసుకున్న వాళ్ళు
100కి 100 మార్కులు సంపాదించుకున్న వారు సరస్వతీ పుత్రులు. మానవుడి జీవితం యొక్క ధ్యేయం ఏమిటి? సరస్వతీ పుత్రుడు కావాలి, సత్యపుత్రుడు కావాలి, సత్యములో విరాజిల్లాలి. సత్యం ఏవ జయతే, అక్కడే జయము విజయం ఉంటుంది. జయము విజయము కావాలంటే జయ విజయులతో చెలిమి చేయాలి. జయ విజయులే ఉచ్ఛ్వాస నిశ్వాస. అది మన ఫార్ములా. ఈ పురాణాల్లోంచి ఎప్పటించో వస్తున్న ఈ జయ విజయుల కథ వైకుంఠ కదా, ఇదేం పుక్కిటి పురాణమా? శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇది మహేశ్వర ప్రాంగణము. ఏమవుతుంది ధ్యానం చేస్తుంటే? ఆకాశగంగా వస్తుంది. వాట్ ఈజ్ ఆకాశగంగా? కాస్మిక్ ఎనర్జీ అలా పడుతూ ఉంటుంది మనకి. మైండ్ శూన్యం అవుతుంది. మైండ్ ఏమవుతుందంటే ఎప్పుడు నేను 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 కమ్మ, నేను మాల, నేను షెడ్యూల్డ్ క్యాస్ట్, నేను బ్రాహ్మణు, నేను క్షత్రియ, నేను ప్రైమ్ మినిస్టర్, నేను ఎమ్మెల్యే, నేను సర్పంచ్, నేను రిచ్ అని అనుకుంటే ఈ మైండ్ అంతా ఒక కీకారణ్యంలా ఉండి పైన ఉన్న శక్తి లోపలికి రాలేదు. కానీ ధ్యానం ద్వారా ఈ కీకారణ్యాన్ని నువ్వు కొంచెం సడలిస్తే, కొంచెం గాలి ప్రసరణిస్తే, కొంచెం వెలుతురు ప్రసరిస్తే ఆ ఆకాశకంగా లోపలికి ప్రవహిస్తుంది. అప్పుడు నాడీ మండలి శుద్ధి జరుగుతుంది. ఎన్ని జన్మల్లో ఎన్ని కుకార్యాలు చేశామో ఇక్కడ నాడీ మండలం అంతా అశుద్ధంగా నల్లగా మసిబాలిపోయి ఉంటుంది. ఇక్కడంతా నల్లగా ఉంది. ఏం చేయాలి? నేను వాటర్ అంతా చిమ్మితే మొత్తం అంతా కడిగి శుభ్రంగా అయిపోతుంది. మన నాడీ మండలం అంతా నల్లగా ఎన్ని కోళ్లు తిని, మేకలు తిని, చేపలు తిని, ఎన్ని జన్మల్లో అత్త కోడలు హింసించి, కోడలు అత్తని హింసించే రామచంద్ర, ఆ నాడీ మండలం అంతా నల్లగా బొగ్గులా ఉంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ఆ కాస్మిక్ ఎనర్జీ శవరబాత్ వచ్చి ఈ నల్లతనం అంతా తీసేస్తుంది. అప్పుడైతే తెల్లగా అయిపోతుందో నువ్వు పరిశుద్ధాత్మవు. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ. ఎందుకు? ఆయన దగ్గర నల్లగా లేనే లేదు, అంతా క్లీన్ చేసుకున్నాడు. ఒక ప్రాస్టిట్యూట్ ని అందరూ రాళ్ళు పెట్టి కొట్టడానికి రెడీగా ఉన్నారు. యేసు ప్రభు వెళ్ళాడు. ఏం చేస్తున్నారా మీరు అంటే, ఆమె నీచురాలు, ఆమె వేశ్య, అన్ని తప్పులు చేస్తుంది, మేము కొడుతున్నామంటే, మీరు కొడుతున్నారా? మీరు ఎవరైనా తప్పు చేయలేదా? అలాంటి వాళ్ళు తీసుకుని కొట్టండి. ఒక్కడి చేయతదు. కనుక తప్పులెన్ను వాళ్ళు తండోపతండంబు. ఉడివి జనులకెల్లా నుండి తప్పులెన్ను వాళ్ళు తమ తప్పులేరు కదా. విశ్వధాభిరామ వివరవేమ. నా జీవితం సంజయ్ కింగి మీద కమెంట్ చేయడం కోసం లేదు. నా జీవితం ఎవరి మీద కమెంట్ చేయడం కోసం లేదు. నా జీవితము నేను శుద్ధం కావడం కోసం ఉన్నది, నేను పరిశుద్ధం కావడం కోసం ఉన్నది. కమెంట్ అని క్వశ్చనే లేదు. నువ్వు ఎంత పక్క వాళ్ళ జీవితాల్లో చూస్తుంటావో అంత నీ యొక్క నాడీ మండలము బొగ్గుగా తయారవుతుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, సో సత్యంలో జీవించవలే అంటే ధ్యానములో చేరవలే, ధ్యానములో ఉండవలే అంటే శ్వాసతో చేరవలే, శ్వాసలతో చేరవలే. ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ బార్న్ సత్యలోకవాసీస్. అండర్స్టాండ్? ఎన్నిసార్లు చెప్పాలి. 94లో తిరుపతిలో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. నేను చెప్పాను, నేను ధ్యానం చెప్పడానికి వెళ్తాను. ఒక్కడే కూర్చున్నాను, ఇలా కూర్చున్నాను, ఒక్కడే కూర్చున్నాను. ఒక ఆయన ఇలా వచ్చాడు, టింగ్ టింగ్ అంటూ. ఎలా వచ్చాడు? 94 సంగతి చెప్తున్నాను. ఒక ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు? వచ్చాడు. ఏం స్వామి ఇక్కడ కూర్చున్నానంటే, నేను కూర్చున్నాను ఇక్కడ, ఎవడన్నా వస్తాడేమో ధ్యానం చేద్దామని నేను కూర్చున్నాను అక్కడ. ఆ టింగ్ టింగ్ అంటూ వచ్చిన ఆయన పేరు కంచి రఘురాం. మనం జీన్ ప్యాంటు షర్ట్లు అంతా ఉన్నాము. ఆయన మనసులో వచ్చింది, వీడేంటి జీన్ ప్యాంటు షర్ట్లో ఉన్నాడు, వీడు ధ్యానం నేర్పిస్తట అని లోపల అనుకున్నా. బయట చెప్పండి స్వామి అన్నాడు. లోపల ఒకటి బయట ఒకటి. ధ్యానం చెప్పండి స్వామి అన్నాడు. మిస్టర్ టింగ్ టింగ్ కూర్చో ఫస్ట్ అన్నాను. కూర్చున్నాడు. మిస్టర్ టింగ్ టింగ్ చేతుల్లో పెట్టు.
ఎస్ సార్. వేలులో వేలు పేస్ట్ టింగ్ టింగ్ కళ్ళు మూసుకో. శ్వాస మీద ధ్యాస పెట్టాడు. ఒక అర్ధగంట సేపు 40 నిమిషాలు చేసి ఉంటాను. చక్కటి అనుభవం వచ్చింది. వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను నెక్స్ట్ డే మళ్ళీ ఆ కొండ ఎక్కి కూర్చున్నాను అనమాట. నిన్న వచ్చిన టింగ్ టింగ్ గాడు వస్తాడో రాడో. నేను పొద్దున్నే 6 గంటలకు రావయ్యా అని చెప్పాను. 6 గంటలు అయిపోయింది, 6:30 అయిపోయింది, ఎవరు లేడు. సరే ఏం బిజినెస్ లేదేమో ఇవాళ అని చెప్పేసి నేను ఇంక వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంటే మెల్లిగా టింగ్ టింగ్ వచ్చింది. వారం రోజులు ఉన్నాను తిరుపతిలో. నేను కంచిరోగం. నెక్స్ట్ డే ఎవరు వచ్చాడు సార్ కంచిరోగంతో పాటు ఒక టింగ్ ఇంకో టింగ్ వచ్చింది. అంటే ఒక పక్షి ఇంకో పక్షిని తీసుకొచ్చింది. ఈ రెండో టింగ్ పేరు కేశవరాజు. వాళ్ళిద్దరికీ చెప్పాలి కూడా కేశవ. ఇద్దరు టింగ్ కూర్చున్నారు. బ్రహ్మాండం. కేశవరాజుకి అయితే బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. వారం రోజుల్లో నాకు తెలిసిపోయింది నాకు కావలసిన వాళ్ళు దొరికిపోయారు. వాళ్ళకి చెప్పాను, స్వామి మీరిద్దరూ సత్యలోక వాసులు. అప్పంచి ఇప్పటిదాకా 2 టింగ్ ఉన్నామని కదా. 94 టింగ్ ఇక్కడ అందరూ టింగ్ అందరూ చెప్పాలి కదా టింగ్. ఇక్కడ హైకోర్టు లాయర్ రమేష్ ఇందాక నుంచి శంఖం ఉదయానికి చెప్పాలి రమేష్ గారికి. ఈ టింగ్ 1 సంవత్సరం ఇక్కడికి వచ్చి టింగ్ అందరికీ నా యొక్క ప్రణామములు.